నాయకత్వంలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి దండిగుట్ట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మీ గ్రామస్తుల తరఫున స్వాగతం పలుకుతూ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి తప్ప ఈరోజు ప్రతి మండలం, ఎడపల్లి మండల్, బోధన మండల్, అదేవిధంగా ఈరోజు రెంజల్ మండల్, ఈ విధంగా అన్ని మండలాలు తిరుగుతున్నప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, గతంలో సార్ ఉన్నప్పుడైనా తర్వాత ఏం కాదు. అంటే సార్ ఒక ఆలోచన ఎప్పుడు కూడా కొంచెం అంటే మనకు కటుగా కనిపిస్తాడు, కానీ ఆలోచన మొత్తం కూడా మనం ఎట్లుండాలని ఆలోచిస్తాం. అంటే మీరు అందరూ ఆలోచించుకోవాలి. అంటే ఎట్లుంటుంది అంటే ప్రతిరోజు ఆలోచనతో రైతు ఎట్లుంటే బాగుంటాడు, ఒక రైతు భూమికి తక్కువ ఉన్నప్పుడు ఆయనకి ఏ విధమైన పంట వేస్తే లాభం వస్తుంది, ఒక రైతు ఇంకా ఎలాంటి కొత్త ఆలోచనలు తీసుకుంటే లాభాలు, అంటే రైతు గురించి తప్ప అంటే వేరే ఆలోచన ఉండదు. మేము చూస్తుంటే మీ అధికారంలో లేనప్పుడు అదే పరిస్థితి. ఎప్పుడు వచ్చి కొన్ని రైతుల వద్దకు వెళ్దాం, వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకుందాం, మనం వచ్చినప్పుడు ఏం చేద్దామని ఆలోచనకు ముందుకెళ్ళేవాడు. ఖచ్చితంగా సారు ఆలోచన ఎప్పుడు కూడా రైతాంగం పైన, రైతుల కోసమే ఉంటుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే గత 7-8 సంవత్సరాలుగా సార్తో ప్రయాణం ఉంది నాకు. ఆ ప్రయాణంలో నేను చూసిన 90% సమయాలలో రైతు బాగు గురించి, గ్రామాలలో రైతుల అవసరాల గురించి, వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే రైతులు మరిన్ని మేలు కలుగుతాయనే ఆలోచనతో ముందుకెళ్ళే వ్యక్తులలో మన జిల్లాలోనే మొట్టమొదటి వ్యక్తి నేను ఈ సందర్భంగా. అంతేకాకుండా వచ్చిన నిధులను చాలా సందర్భంలో కార్యకర్తల కోసమో ఇంకెవరి కోసమో నిధులు కేటాయించే సందర్భాలను మనం చూసినాం. కానీ సార్ వచ్చిన నిధుల్ని కూడా ఆ ఊరుకు ఏ కార్యక్రమం, అంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికి నిధులు కేటాయిస్తే ఆ ఊరుకు ఉపయోగపడుతుంది, ఆ ఊరుకు ఉపయోగపడే ఎక్కువ మందికి మేలు జరుగుతాయని ఆలోచించే వ్యక్తి సార్. ఖచ్చితంగా ఇటువంటి సారు ఉండడం, అంటే మేమైతే చాలాసార్లు అనుకుంటాం మా ప్రాంతంలో లేకపోయాయంటాను. ఎందుకంటే నేను చూసిన ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తాడు సార్. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సారు బాగా అతి దగ్గర వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి కొత్త పుంతలు, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి మరింత వేగవంతం చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా రాబోయే కాలంలో సార్కు బాసటగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాను సీరియస్ గా తీసుకొని ఎక్కడ ఎవరికి ఏం కావాలి, 2 పంటలు దాదాపు 30 అన్ని విషయాలలో ఇప్పుడు పొలాలకు దారుల విషయంలో మేమందరం వెళ్ళి పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డ్రైన్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, పాఠశాలల్లో సదుపాయాల విషయంలో 10 సంవత్సరాల పాఠశాలల సైడ్ వెళ్ళనికి కూడా మనం ఇష్టపడలేదు. ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో వెళ్ళండి, రెంజల్ మండల్లో అన్ని పాఠశాలల్లో ముఖ్యంగా మూత్రశాలలు లేవు, అమ్మాయిలకు వెళ్ళనికి టాయిలెట్స్ లేవు, బాబులకు ఎవ్వరికి లేవు, రోడ్ల మీద పిల్లలు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు వెళ్ళండి, సార్ సీరియస్ గా తీసుకొని నా పిల్లలు శుభ్రత విషయంలో ఎక్కడ కూడా నేను రాజీ కాను అనే విధంగా అన్ని పాఠశాలలో మూత్రశాలలతో పాటు చదువు విషయంలో టీచర్లకు గట్టిగా ఎప్పటికప్పుడు తాను 75% కంటే ఏ ఒక్క మార్కు కూడా ఏ విద్యార్థికి కూడా తక్కువ రాకుండా చూసుకునే బాధ్యత మీది. మీకు సదుపాయాల విషయంలో ఏం కావాలన్నా నేనున్నాను అనే విధంగా ప్రతి దగ్గర చెప్పడం జరిగింది. మనమందరం కూడా సార్కి వెన్నంటూ ఉండి అన్ని విషయాల్లో సార్ని ఆశీర్వదించాలి. అతి త్వరలో సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ లో మంచి పోర్ట్ఫోలియోతో ఉండాలని మీరందరూ సార్ని దీవించాలి. అదేవిధంగా రాబోయే రోజులలో మనకి ఏ అవసరాలు ఉన్నా కానీ మనకు పెద్ద దిక్కు సార్ ఉన్నారు, అన్ని పూర్తి చేస్తారన్న విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దండిగుట్ట గ్రామానికి మనందరికి సౌకర్యంగా ఉండాలని రేపు సర్పంచులకు కానీ, మెంబర్స్కి కానీ, ప్రజలకు కానీ ఇక్కడ కూర్చుండి మన గ్రామ సమస్యలు పరిష్కరించుకోవడానికి చక్కని బిల్డింగ్ కట్టుకున్నారు. మీ అందరికి అభినందనలు తెలుపుతూ 20 లక్షలతో బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా మీరు రోడ్లు అడిగారు, గ్రావెల్ రోడ్
దానికి కూడా 2 లక్షలు ఇచ్చాం. వెంకటేశ్వర ఫీల్డ్ రోడ్స్ అట 3 లక్షలు ఇచ్చినాం. అదేవిధంగా స్కూల్కు మీరు ఇంత చిన్న గ్రామమైనా 2,60,000 ఇస్తున్నాం. అదేవిధంగా దానికి 2.5 లక్షలు ఏది గ్రావెల్ రోడ్స్కు. దానికి 3 లక్షలు. అదే ఇంకోటి సీసీ రోడ్స్ అట, డ్రైన్స్. అదే సీసీ డ్రైన్స్ ఎక్కడది విలేజ్ సీసీ డ్రైన్స్కు 2 లక్షలు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చినాం. తర్వాత కంపౌండ్ ఫుడ్ కోడ్ అధికారులకు కూడా రోడ్స్ బాగా చేపించి 4 సంవత్సరాలు ఉండిపెట్టున్నాయి. మీరు కూడా కేజీ వీల్స్ అదేమో పట్టిలు పెట్టకుండా అంటే కేసులు బుక్ చేయింది. మీకు 4 సంవత్సరాలు ఉంటాయి. అది ఇది మోసుకుపోయారంటే కొన్ని ఉత్తర్వులు వేసిపోతాయి. అన్ని గ్రామాల్లో చెప్తున్నాను. ఇక ఊకుండేది లేదు. వాళ్ళ ధనంజయ ఇచ్చి మనోడు అందరు మనోళ్ళు. రోడ్డు మనకే కదా, అంతే కదా. జాగ్రత్తగా అందరు పట్టీలు పెట్టించుకోవాలి. అదేవిధంగా మీరందరం మనం రైతులము. గతంలో నిజాం సాగర్కి ఇళ్ళాలు రాదని మనకి ఇబ్బంది అవుతున్నదని లిఫ్ట్ పెట్టించినాం. కేసీఆర్ పెట్టించినాం లిఫ్ట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కిరాలు వెంబడి నా సొంత మీద పోయినట్టు, ఇక్కడ నాకు భూములు ఉన్నట్టు, నాకు పంటలు నీళ్ళు అందుతలేవని దండుకుంటలేవని లేకుంటే మనం నోడని ఈయన కుక్కలు. నిజాం సాగర్కి నీళ్ళు అందకపోతేనే మనకి ఇబ్బంది అవుతాం. అవి జ్ఞాపకం పెట్టుకోండి. 2 బండలు పడుతున్నాయి, మంచిగా ఉంది. 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు లేదు సార్ ఇక్కడ. 12,000 ఇస్తారు. ఆధార్ కార్డు ఒకటి ఉంటుంది, దాంట్లో బ్యాంకులు ఒకటి ఉంటుంది. అవన్నీ ఒకటే ఉండేటట్టు చూసుకోండి. మీరు చూడాలి బాబు, ఆఫీసర్లు మీరు. ఇది ఒక్కటి చూడండి. వైట్ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇద్దాం. ఇళ్ళకు కూడా 5 లక్షలు ఇద్దాం గరీబ్ వాళ్ళకు. గరీబ్ వాళ్ళంటే అదేవిధంగా తెల్ల కార్డులో కూరగాయలు బాగా వస్తాయంటే పందిరేస్తే అదొక్కటి చేపిస్తున్నాం. ఈ విధంగా అందరం మనం బతికేది చూసుకోవాలి. కానీ పనికిరాని ఏమో 10 టన్నులు వస్తాయి అంటున్నారు. మరి కాకరకాయలు బీరకాయలు పందిరేస్తే మంచిది. 10 టన్నులు వస్తే 2 లక్షలు పంట వస్తుంది ఎకరానికి. దానికంటే ఎక్కువ కాదు. సరేనా? ఇవన్నీ నేను ఎక్కువ చెప్పాక మీరు అందరూ హుషారు ఏమంటారు? మీరు ఉండండి. ఊళ్ళలో గ్రామాలలో గ్రూపులద్దు, తగాదలద్దు. అందరం కలిసి ఉంటేనే ఒక యూనిటీ ఉంటే ఎదుటోళ్ళు భయపడతాం. కాబట్టి మరి నేను ఎక్కువ చెప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సర్పంచ్ కానీ ఇంకొకరు కానీ మంచి వాళ్ళని ఎన్నుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఎంచుకుంటున్న వాళ్ళు వాళ్ళకి కాంగ్రెస్. అదేవిధంగా ఈ వైట్ కార్డ్స్ ఇవి కూడా వస్తున్నాయి. తెల్ల కార్డు, రేషన్ కార్డు, బియ్యం కార్డులు. స్కూళ్ళల్లో పిల్లలకు, హాస్టల్లో చదువుకునే వాళ్ళకు రూపాయికి 40% పెంచినాం మనం. మెస్ ఛార్జెస్, ఫుడ్ మెస్ ఛార్జెస్ ఎంత పెంచినాం అంత పెంచుతారు ఎవరన్నా? మన పిల్లలను పెంచినాం. ఇవన్నీ జ్ఞాపకం. మీరు ఆడవాళ్ళు మిమ్మల్ని ఎట్లాగో ఆలోచించట్లేదు, ఆడవాళ్ళని ఆలోచించాం. ఇవన్నీ చేస్తేనే మనం అందరం బాగుపడతాం. లోన్ మాఫీ ఇస్తుంది, బోనస్ ఇస్తుంది, స్కూల్ మంచిగా చేయబడుతుంది, కినాలు మంచిగా చేయబడుతుంది, మోడర్న్ రోడ్లు వేయబడుతుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ యూనిటీగా ఉండండి. అందరూ వ్యవసాయం చేయండి. మీకు కూరగాయలు పండించుకోవాలకు
ఒక హాఫ్ ఎకర్ ఎవరైనా పండిస్తే వాళ్ళకి 70,000 సబ్సిడీ ఇద్దాం, పందిరిస్తే అవి కూడా మీరు ఆలోచించి జల్దీ చెప్తే అవి కూడా సాంక్షన్ ఇప్పిస్తాం. జై హింద్, థ్యాంక్స్.